డైలీ టేస్ట్ ది డైలీ. కవిత కొత్త పార్టీ పెట్టబోతుందా? పండుగ రోజు పార్టీ పేరు ప్రకటించనుందా అంటే అవుననే అంటున్నారు సన్నిహితులు. పండుగ పూట కీలక ప్రెస్ మీట్ పెట్టనుంది ఎమ్మెల్సీ కవిత. పండుగ వేళ ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. పార్టీ ఏర్పాటుతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై క్లారిటీ ఇవ్వనున్నారు కవిత. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చాలా కీలకమైనటువంటి సమావేశం ఈ రోజు నిర్వహిస్తోంది. మరి కాసేపట్లో జాగృతిలో మొదటి నుంచి 15-18 ఏళ్ల నుంచి ఆమెతో ట్రావెల్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఈ రోజు కీలక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. నిన్నటి వరకు కూడా ఆమె మనం చూసాం లండన్ తో పాటు దుబాయ్, ఖతార్ ఇట్లా ఎన్ఆర్ఐలో ఉన్నటువంటి అక్కడ బతుకమ్మ సంబరాలు నిర్వహించుకొచ్చింది. అక్కడ కూడా కొంత మాట్లాడడం కూడా జరిగింది. అక్కడ కొంత మీడియాతో కూడా కొంత అడ్రస్ చేయాల్సిన పరిస్థితి కూడా మనం చూసాం. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె గడిచిన 4-5 నెలల నుంచి అక్కడ ముసలం ఏర్పడడం, అక్కడి నుంచి ఆమె వ్యాఖ్యలు చేయడం, దాని తర్వాత హరీష్ రావు మీద పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేయడం, సంతోష్ రావు మీద కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పార్టీ చాలా సీరియస్ గా పరిణమించింది. ఆమెను పార్టీ సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసిన తర్వాత చాలా ఓపెన్ గానే ఆమె మాట్లాడినటువంటి సందర్భంగా ఉంది. పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద అన్నిటి మీద కూడా ఆమె విశ్లేషిస్తూ వచ్చింది. దాని తర్వాత ఆమె కార్యాచరణ ఎలా ఉండబోతోంది, పార్టీ ఏమైనా పెట్టబోతుందా లేదంటే జాగృతి సంస్థతోనే ముందుకు వెళ్తుందా అనేటువంటి దాని మీద చాలా డైలాగ్ కూడా నచ్చింది. జాగృతి నుంచి మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్స్ వచ్చేసి అసెంబ్లీ ఎన్నికలు ఇంకా 3 సంవత్సరాల దాకా ఉండే అవకాశం ఉంది. అప్పటిదాకా జాగృతితోనే ముందుకు వెళ్తుందా ఉద్యమ సంస్థగా అనేది ఒక సందేహంగా ఉండేది. కానీ ఆమె ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్ లో కొంత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీతో ఎట్టి పరిస్థితిలో కలిసే అవకాశమే లేదు, అదే సమయంలో బీజేపీ కూడా నాకు పడదు, నేను ఎట్టి పరిస్థితిలో కూడా బీజేపీతో వెళ్లే అవకాశమే లేదనేటువంటి విషయాన్ని చాలా కుండబద్దలు కొట్టినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. అంటే ఖచ్చితంగా ఆమె ఈ 2 పార్టీల్లోకి వెళ్ళట్లేదు అంటే ఖచ్చితంగా ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టడానికి అవకాశం ఉంది అనేటువంటి సందేహాలు అయితే ఆమె ఆల్రెడీ లీక్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పార్టీ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఇంటర్నల్ గా ఒక చర్చ అయితే జరుగుతోంది. జాగృతిలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు కావచ్చు, లేదంటే ఆమెతో ఉన్న ఇంతకాలం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కవిత మీద ఒత్తిడి కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. గడిచిన 1-2 నెలల నుంచి ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి ఎప్పుడైతే సస్పెండ్ అయ్యారో అప్పటి నుంచి కూడా మరింత ఒత్తిడి పెరిగింది. భవిష్యత్తు కార్యాచరణ అనేది ఒక స్పష్టత ఇస్తే ఇంకా చాలా మంది కూడా బీఆర్ఎస్ నుంచి కావచ్చు, ఇతర పార్టీల నుంచి కూడా జాగృతిలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నటువంటి విషయం మీద కూడా కవిత మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ రోజు అందుకు సంబంధించినటువంటి కీలక సమావేశం తన జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసుకుంటుంది. ఇక్కడ మనకు ఇంటర్నల్ గా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి దాంట్లో కూడా 1-2 పేర్లను పరిశీలించి రిజిస్ట్రేషన్ చేయించడం కోసం ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అదే సమయంలో ఆమె పార్టీ పెట్టుడు మాత్రం ఖాయమనేటువంటి సంకేతాలు అయితే ఉన్నాయి. కాకపోతే ఇప్పటికిప్పుడు ఈ రోజో లేదంటే దీపావళికో అనౌన్స్ చేసేంత స్థాయిలో వర్కౌట్ అయితే కావట్లేదు అనేది మనకు అయితే అర్థమవుతోంది. ఎందుకంటే ఆమె చాలా రకాలైనటువంటి ఎక్సర్సైజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే బీసీ మేధావులకు సంబంధించినటువంటి అంశం మీద కానీ, అదే ఇంటెలెక్చువల్స్ కావచ్చు, అదేవిధంగా వివిధ రాజకీయాల్లో ఉండి పనిచేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళతో కావచ్చు, ఇట్లా అందరితో కూడా ఆమె సంప్రదింపులు చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఆమె మధ్యలో మాత్రం ఖచ్చితంగా పార్టీ పెట్టాలన్నటువంటి ఆలోచన అయితే ఉంది. ఈ రోజు అందుకు సంబంధించినటువంటి అంశం మీద వాళ్ళకు ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మీడియాని కూడా ఆమె బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంటుంది. మేబీ 2 o'clock కానీ 1 o'clock ఆమె ఒక స్పష్టంగా ఆమె బయటకు వచ్చి మాట్లాడి పార్టీ పెట్టే అంశం మీద కానీ, అదేవిధంగా పార్టీ ఏ రకంగా ఉండే అంశం మీద కానీ, ఎప్పుడు పెడతానన్నటువంటి విషయం మీద అయితే ఖచ్చితంగా ఆమె ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఆమె 2 పేర్లు సాధారణంగా ఆమె అనుకుంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఎలక్షన్ కమిషన్ దృష్టి కూడా ఈ 2-3 పేర్లు పెట్టే అవకాశంలో పరిశీలిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా తెలంగాణ జాగృతి ఫ్రంట్ అంటే TJF అనేటువంటి పేరు ఎక్కువ మంది సూచిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అదే సమయంలో తెలంగాణ జాగృతి పార్టీ TJP ముందు మాత్రం తెలంగాణ అనేటువంటి పదాన్ని ఖచ్చితంగా వదులుకునే అవకాశం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ గా మారిన నేపథ్యంలో చాలా సార్లు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు TJF అనేది ఎక్కువ మంది సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఇక తెలంగాణ జాగృతి పార్టీ లాగా అనిపించాలంటే పక్కన P అనేది ఉండాలి అని కూడా చాలా మంది సూచిస్తున్నారు. కనుక అప్పుడు TJP గా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది.
ఈ రెండు పేర్లు అత్యధిక మంది సూచిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అయితే ఉంది. అయితే ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ కొనసాగుతోంది. చాలా మంది కూడా దీనికి సంబంధించినటువంటి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే తన నివాసానికి ఆనుకొని ఉన్నటువంటి కార్యాలయం కూడా పార్టీ కార్యాలయం లాగానే పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుంది. ప్రెస్ కాన్ఫరెన్స్ రూమ్ కావచ్చు, పక్కనే ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్స్ కావచ్చు, పైన ఆమె ఉండడానికి కావచ్చు, చాలా మంది లీడర్లను మాట్లాడేందుకు కావచ్చు, ఇవన్నీ సంబంధించినటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే బయటికి మాత్రం వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం ఏంటంటే ప్రజెంట్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు అనేది షెడ్యూల్ ఇప్పటికే రిలీజ్ అయిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ కోసం కూడా కవిత ఇప్పటికే సుప్రీంకోర్టు దాకా అక్కడ జంతర్ మంతర్ దాకా వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. బయట ఇందిరాపార్క్ దాకా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసింది. ఖచ్చితంగా బీసీల హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. కొంతమంది హైకోర్టు దృష్టి కూడా తీసుకెళ్లారు. కొంతమంది అంటే ఈ రోజు కొత్త పార్టీ పెట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి, నిజమేనా? వాస్తవానికి మీరు అన్నట్టుగా సందీప్, ఒక చర్చకైతే వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మరొక 1.5-2 నెలల్లోనే జరిగే అవకాశం ఉంటుంది. మేబీ బీహార్ ఎలక్షన్స్ తో పాటే ఉప ఎన్నిక కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నేపథ్యంలో జాగృతి తరఫున ఎవరన్నా పెట్టి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కూడా కొంతమంది ఆమె మీద ఒత్తిడి వస్తున్నటువంటి మాట మాత్రం వాస్తవం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే అక్కడ ప్రధానంగా సెంటిమెంట్ గా అంటే మాగంటి గోపీనాథ్ చనిపోయిన నేపథ్యంలో అది సెంటిమెంట్ తో కూడుకున్నటువంటి వ్యవహారం ఉంది. అదే సమయంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీతను ఇప్పటికే పోటీలోకి దింపింది. ఇక కాంగ్రెస్ కానీ అదేవిధంగా బీజేపీ ప్రధానమైనటువంటి పార్టీలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జాగృతి నుంచి అంటే ఇప్పటివరకు పార్టీ పెట్టలేదు, ఇంతవరకు రిజిస్ట్రేషన్ జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో ఒక వ్యక్తిని పెట్టి మళ్ళీ అతనికి మద్దతు ఇవ్వడం వల్ల ఒకవేళ అతను కనుక ఓడిపోతే దాని మీద ఇంపాక్ట్ పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో పార్టీ పెట్టేటువంటి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ రేపు ఈ జాగృతి మీద కూడా ఉండే అవకాశం ఉంటుంది, కవిత మీద ఉండే అవకాశం ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. కనుక ఈ మధ్య కాలంలో ఒకరిద్దరు కూడా కలిశారు. ఒక మైనార్టీకి సంబంధించినటువంటి నేత కావచ్చు, ఒక సంబంధించినటువంటి ఒక కీలక నేత కావచ్చు కలిశారు. ఇందులో ప్రధానంగా పోటీ అంశం కూడా చర్చకొచ్చింది. కానీ పోటీ చేస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గెలిచేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది అని కూడా ఆ అంచనాకు వచ్చింది. కనుక బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మరింత రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదనేటువంటి ఆలోచన ఉంది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడు పోటీలో, ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలకు మాత్రం పెద్ద గుర్తు ఉండదు, అదే ఎంపీటీసీ జెడ్పీటీసీలకు గుర్తుంటుంది కాబట్టి గుర్తున్న వాటికి పోయే అవకాశం లేదు. కనుక సర్పంచ్ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులను పెట్టి గెలిపించుకోవాలనేటువంటి ఆలోచన అయితే ఆమె మధ్యలో ఉంది. అది మేబీ నిజామాబాద్ లో కావచ్చు, కొన్ని చోట్ల ఈమె ఫాలోవర్స్ కొంతమందికి పెట్టి అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన తర్వాత గెలిపించుకోవాలనేటువంటి ఆలోచన అయితే ఆమె చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బట్ అంతిమంగా మాత్రం బీసీలకు సంబంధించినటువంటి ఇష్యూ పెద్ద ఎత్తున ఉంది కాబట్టి ఓల్ హార్టెడ్ గా నేను సపోర్ట్ చేస్తున్నాను, ఇలాంటి కోర్టుకు పోయే అవకాశాలు లేదు మా సైడ్ నుంచి అని కూడా ఆమె ఒక క్లియర్ కట్ గా చెప్తున్నటువంటి మెసేజ్. ఎందుకంటే మాధవరెడ్డితో పాటు కొంతమంది హైకోర్టుకు వెళ్లారు, బీసీ రిజర్వేషన్లు 42% తప్పు అన్నట్టు చెప్తున్న నేపథ్యంలో ఇందుకు వెళ్ళడం కరెక్ట్ కాదని కూడా ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పే అవకాశం ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ రావాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే అవకాశం ఉంటుంది. అదే సమయంలో పార్టీ పెట్టే అంశం మీద కూడా ఆమె ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. అంటే నేను పెడతాను కానీ ఎప్పుడు పెడతాను, ఎట్లాంటి అవకాశం ఉంటుందనే విషయం చెప్పే అవకాశం ఉంది. మేబీ ఇంకొక 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మరి కొంత టైం ఆమె తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతిమంగా మాత్రం ఆ పేరు అవన్నీ వివరాలు మాత్రం ఇంటర్నల్ గా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందుకు సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా ఈ రోజు ఖచ్చితంగా ఆమె బయటకు వచ్చి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ నరేందర్.